ఈ ఇద్దరు ఇంటికొచ్చి గొడవ చేసినప్పుడు ఎందుకు నిజం చెప్పలేదు? మళ్ళీ వాటర్ పార్కు కూడా మీ మావయ్య వచ్చాడు, అప్పుడు కూడా నిజం చెప్పలేదు. మిస్సమ్మ, తప్పు చేస్తున్న వాళ్లే అబద్ధం చెప్తారు. నువ్వు చేసిన తప్పేంటి? నేనప్పుడే చెప్దా. అసలు వీళ్ళిద్దరూ నీ వాళ్ళే అని చెప్పుకోవడానికి నీకెందుకంత నామోషి? ఇలాంటి అబద్ధాలు ఇంకా ఎన్ని చెప్పావు నువ్వు? అయ్యో, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు నేను కవర్ చేస్తున్నాను అనిపిస్తుంది. నేను మీకు అబద్ధం చెప్పడం తప్పే, కానీ తప్పక చెప్పాల్సి వచ్చిందండి. నా పరిస్థితి అలాంటిది. ప్రతి తప్పు వెనక ఒక రీజన్ ఉంటుంది మిస్సమ్మ. రీజన్ ఉన్నంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. నేను నిజం చెప్పేద్దామని వచ్చానండి. అంతలోనే నాన్నకి బాలేదని ఫోన్ వచ్చింది. ఇది ఇంకో అబద్ధమా? అయ్యో, ఒకరిని నమ్మితేనే మోసం చేయగలరు. నిన్ను నమ్మి నేను తప్పు చేశా. ఇప్పుడు మళ్ళీ నిన్ను నమ్మి నేను ఆ తప్పు చేయలేను. సార్, మిస్సమ్మ చెప్పింది నిజం సార్. నిన్న రాత్రి మీకు నిజం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చింది. మరి ఇందాక అడిగితే ఏమీ తెలియదని చెప్పావు, ఇప్పుడేమో అంత ఖచ్చితంగా చెప్తున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ కలిసి అమర్ని మోసం చేశారా? అయ్యో, మిస్సమ్మ నువ్వు కూడానా? అసలు నీ మీద అమర్ ఎంత నమ్మకం పెట్టుకున్నాడో తెలుసా? పిల్లల బాధ్యతని కూడా నీకే అప్పగించాడు. అసలు అమర్ కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం నువ్వు ఎలా చెప్పగలిగావు? లేదు, ఇంకా లాభం లేదు. హాస్పిటల్ నుంచి నువ్వు డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపో. రాలివి కాదు అని అర్థమైంది. మిస్సమ్మ, సారు మాటలేం పట్టించుకోవద్దు. సారు కోపంలో ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు నాకున్న సమస్యల్లో ఇదేం పెద్ద సమస్య కాదులే రాథోడ్ గారు.
అయినా ఆయనకి నా మీద కోపం రావాలని రాసిపెట్టుంది. అందుకే నిజం చెప్పే టైంకి ఫోన్ వచ్చింది. జాగ్రత్త మిస్సమ్మా. అయ్యో అమ్మా భాగి, పంతులు గారితో మాట్లాడేశాను. 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందన్నారు. అన్నీ మీరే చూసుకోండి పిన్ని. పిలిస్తే పీటల మీద కూర్చొని తాళి కట్టించుకుంటా. మిస్సమ్మ, భగవంతుడా, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి ద్వారా నా కూతురు జీవితం నాశనం అయిపోతుందని ఎలా చెప్పాలి? లేదు నాన్న, నేనే మేడవడం లేదు. మీరేం బాధపడకండి. మీరు కోరుకున్నట్టుగానే నేను మావయ్యని పెళ్లి చేసుకుంటున్నాను. మీరు బాధపడకండి. చేసుకుంటా. నా కళ్ళ ముందే నా కూతురు జీవితం నాశనం అయిపోతున్నా. నేను ఏమి చేయలేకపోతున్నానే. మిస్సమ్మ లోపలే ఉన్నట్టుంది. ఇప్పుడు వెళ్తే మిస్సమ్మ కనిపించకుండా ఆయనను చూసుకొని వచ్చేయడం బెటర్.
వాచ్మెన్గా పిల్లలకి దగ్గరైంది మిస్ అమ్మ వాళ్ళ నాన్ననా? అంటే ఈయన మిస్ అమ్మకి తెలియకుండా ఉద్యోగం చేస్తున్నారు. కూతుర్ని కష్టపెట్టకూడదని ఈ వయసులో ఆయన పడుతున్న కష్టం మిస్ అమ్మకి తెలిస్తే ఆయన మిస్ అమ్మ ఫాదర్ అయితే నేను చూసినప్పుడల్లా నా మనసులో ఎందుకో అలజడిగా ఉంటుంది. అసలు వీళ్ళకి నాకు ఏంటి సంబంధం? దేవుడా, నాకేమో తండ్రిని ఇవ్వకుండా ఏడిపించావు. మిస్ అమ్మకి తండ్రిని పక్కన పెట్టి ఏడిపిస్తున్నావు. పెట్టిన బాధలు, ఇచ్చిన కష్టాలు చాలు. కొంచెమైనా కనికరించు స్వామి, కనికరించు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసినావు అక్క? దెబ్బకి నా పెళ్లి సెట్ అయిపోయింది. మాట్లాడలేని తండ్రి చివరి కోరిక అని చెప్పి జబర్దస్త్గా లాక్ చేసినావు. మనం ఎంత మాయ చేసినా ఆ ముసలోడు దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడని నాకు పూర్తిగా అర్థమైందిరా. అందుకే నేను ఈ పని చేయక తప్పలేదు. బావ సైగలతో ఈ పెళ్లి ఇష్టం లేని ఏడ చెప్తాడని నేను భయపడుతుంటే దాన్ని కూడా నువ్వు ఆడుకున్నావు చూడక్క. నువ్వు సూపర్ అక్క. వీళ్ళు మాట్లాడుతుంది మిస్ అమ్మ గురించి. అంటే మిస్ అమ్మ పెళ్లి ఇతనితో జరుగుతుందా? నీకు పోరి, నాకు మనోహరి ఇచ్చేటి పైసలు. ఒక్క దెబ్బతో ఇద్దరం సెటిల్ రా. నీకు పోరి, నాకు మనోహరి ఇచ్చేటి పైసలు. మనో ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇస్తుంది? అసలు వీళ్ళకి మనోహరికి సంబంధం ఏంటి? నేను నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటే మనోహరి 50 లక్షలు ఇస్తా అని చెప్పుడేందక్క? ఈ పెళ్లి వల్ల ఆమెకేం లాభం వస్తుందో నాకు అర్థమైతలేదు. పైసలు వచ్చేటప్పుడు మిగతాదంతా మనకెందుకురా? ఒక్కసారి నువ్వు దాని మెళ్ళో 3 ముళ్ళు వేయి. అప్పుడు తండ్రి కూతుళ్ళిద్దరినీ మన కాళ్ల దగ్గరికి తెచ్చుకుందాం. అయ్యో, అంతా కలిసే మిస్ అమ్మ జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా? అసలు ఈ మనోకి పిచ్చి పట్టిందా? ఎందుకిలా మిస్ అమ్మ జీవితంతో ఆడుకుంటోంది? ఛా! ఈ మ్యాటర్ వెంటనే మిస్ అమ్మకి చెప్పి ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పాలి. ఆ బాలికకు నీవు కనిపించుట నీకు వరము. నీవు దానిని దుర్వినియోగము చేయుట సబబు కాదు. అక్క, మిమ్మల్ని మిస్ అమ్మకి నిజం చెప్పలేను. మిస్ అమ్మ జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను?
తండ్రిని చావు బతుకుల మధ్య పెట్టావు. అండగా ఉండాల్సిన వాళ్లే గండాలుగా మారి మిస్సమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దేవుడా, నువ్వేం చేసినా మంచి కోసమే చేసావనుకోవాలంటారు. ఇందులో మంచి ఎక్కడుంది? ఈ మోసం నుంచి, ఈ స్వార్థం నుంచి మిస్సమ్మని కాపాడే వాళ్ళే లేరా? మిస్సమ్మ వాళ్ళ నాన్నకి ఎలా ఉందో ఏమో. పాపం ఒక్కతే ఎంత భయపడుతుందో ఏంటో. అమర్ వెళ్ళాడు కదండి, ధైర్యం చెప్పి వస్తాడులే. కష్టంలో అండగా తనకి ఈ కుటుంబం అంతా ఉందని భరోసా ఇచ్చొస్తాడు. అదిగో వచ్చేశారు. అమర్, మిస్సమ్మ వాళ్ళ నాన్నకి ఎలా ఉంది? మిస్సమ్మని కలిసి ధైర్యం చెప్పి వచ్చావు కదా నాన్న. ఏమైంది అమర్? మిస్సమ్మ వాళ్ళ నాన్నని కలిసావా లేదా? లేదు నాన్న. ఏ? ఎందుకు? పోనీ మిస్సమ్మ నాన్న కలిసావా? కలవడం అయ్యింది. ఆ మిస్సమ్మ మనకి చేసిన మోసం తెలుసుకొని రావడం కూడా జరిగింది. మిస్సమ్మ మనల్ని మోసం చేసిందా? ఏం చేసింది? మీ ఆయన మిస్సమ్మ ఫాదర్ ఒకరేనా? అవును. వీళ్ళిద్దరూ మీ పిన్ని మావయ్యలా? అవును. ఇన్ని రోజులు అమర్ కళ్ళ ముందే తిరుగుతూ అమర్ని మోసం చేసింది అంకుల్. అమర్ని మోసం చేసిందంటే ఆ మిస్సమ్మ మామూలు అమ్మాయి కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. మోసం చేసింది, మోసం చేసింది అంటున్నావు. అసలు ఏం మోసం చేసింది మనోహరి? ఇంట్లో ఏమైనా డబ్బులు దొంగతనం చేసిందా? లేదా ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఏమార్చిందా? తల్లి లేని పిల్లల్ని అక్కున చేర్చుకుంది. ప్రేమని పంచి పడిపోతుంటే పట్టుకుంది. ఓడిపోతుంటే దగ్గరుండి గెలిపించింది. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా ఆ నలుగురిని చూసుకోలేకపోయాం. అలాంటిది ఏ రోజు కష్టమని ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వకుండా పిల్లల్ని చూసుకుంది. నాకు తెలిసి మిస్సమ్మ ఏ రోజు ఈ ఇంట్లో పని అనుకొని ఏదీ చేయలేదు. మన అనుకొని చేసింది. అలాంటి అమ్మాయిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నిందలు వేసి అవమానపరచకండి. అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలని చూసింది మిస్సమ్మ. అది కాదమ్మర్, పాపం ఆ అమ్మాయి. నానా ప్లీజ్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మిస్సమ్మ గురించి కాదు, మనోహరి పెళ్లి గురించి. మనోహరికి పెళ్లి చేయడం ఇప్పుడు నా బాధ్యత. కాబట్టి మనోహరికి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలి. రాథోడ్ సార్. అర్జెంటుగా నేను చెప్పానని చెప్పి పంతులు గారిని తీసుకొనిరా. సరే సార్. ఏంటమ్మగారు, అమరేంద్రయ్య గారు మీకు బయటి సంబంధం తీసుకొస్తామంటే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఇల్లు అలగ్గానే పండుగ అయిపోదు కదా నీలా. అయినా అమరి మాట అంటాడని ముందే కనిపెట్టి ఈ సిచ్యుయేషన్ని నాకు ఫేవర్గా ఎలా వాడుకోవాలో ప్లాన్ కూడా చేసి పెట్టాను. అర్థం కావడం లేదమ్మా. రాతోడు వెళ్ళాడు కదా పంతుల్ని తీసుకురావడానికి. వచ్చాక నీకు కూడా క్లారిటీ వస్తుంది. ఏంటమ్మా ఈసారి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు?